భావాలతోటి మా నాయకులందరూ ఆ సిద్ధాంతాన్ని నమ్మిండ్రు కాబట్టే ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ యువత కోసం, ఈ దేశ యువత తప్పుడు మనుషుల చేతుల్లో కీలిబొమ్మలు కావద్దని, వారి మీద తప్పుడు కేసులు కావద్దని, చట్టపరమైనటువంటి చిక్కులు రావద్దని, ఈ దేశం కోసం ఈరోజు మా మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేశారు. ఈరోజు మా కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడే గంట క్రితం రాజీనామా చేసింది. ఈ దేశ యువత తప్పుదో పట్టొద్దని, తప్పుడి రాజకీయాల క్రీడలు బలి కావద్దని, మరి వారు లీగల్గా చిక్కుల్లో పడొద్దని, వారు ఇబ్బందులు కావద్దని, వారు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోవద్దన్న ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే రాజీనామా చేసి వారు ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. అనేక సార్లు 72 సార్లు యూపీఏ ప్రభుత్వంలో ఇలాంటి లీకులు జరిగిన రోజు నాడు ఏ ఒక్క మంత్రికి కూడా రాజీనామా చేయలే. అంతేకాదు కేసీఆర్ నేను మాట్లాడుతూ ఉన్నాడు కదా, కేటీఆర్ దగ్గర 15 సార్లు లీకులు జరిగితే ఆ రోజు కేటీఆర్ తప్పించుకొని పారిపోయిండు, కేసీఆర్ తప్పించుకొని పారిపోయిండు. కానీ మేము బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ దేశానికి, రాబోయే తరానికి మేము ఒక సందేశం ఇవ్వాలి దలుచుకున్నాం. కాబట్టి మాకు దేశం ముఖ్యం, దేశం తర్వాతనే పార్టీ, పార్టీ తర్వాతనే నేను అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినాం. కాబట్టే ఈరోజు మా కేంద్ర మంత్రి వర్యులు బాధ్యత తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి ఈరోజు అనేకమైనటువంటి అంశాలు చెప్తా ఉన్నాడు కదా, మరి కేసీఆర్ గత 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మీ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల సంగతి ఏంది? ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, అనేకమైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి, అనేక లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకున్నారు, ఆ డబ్బును కక్కిస్తా, ఆ డబ్బుతోటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిండు కదా. మరి ఈరోజు దేనికోసం అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెడతలేడు, దేనికోసం అని చెప్పి ఆ అవినీతి సొమ్మును కక్కిస్తలేడో, మరి మీ ఇద్దరి మధ్యలో ఏమి చీకటి ఒప్పందం కుదిరిందో మరి దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా. అంతేకాదు నేను ఈరోజు చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి జాగ్రత్త, మీ నాయకుడు రాహుల్ గాంధీ, మీ నాయకులు నువ్వు నీ మంత్రులు కలిసి రోడ్డు ఎక్కేసి నిరసన తెలిపారు కదా. మరి గత 2.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి అంశాల మీద నేను మాట్లాడినా కదా, దాని మీద నువ్వు ఎందుకు ఈ రోజు వరకు చర్య తీసుకోలేదు? నేను ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినా, ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినా, బి ట్యాక్స్ గురించి మాట్లాడినా, యూ ట్యాక్స్ గురించి మాట్లాడినా, నువ్వు తీసుకొచ్చినటువంటి భూ హరది మీద మాట్లాడినా, సివిల్ సప్లైస్ కేసుల గురించి మాట్లాడినా, అనేకమైన ఆధారాలతో ఉన్నాను. మరి ఇదే మాదిరిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణము, లక్షల కోట్ల రూపాయల అవినీతి మీద నేను ఆధారాలతోటి బయటకు వస్తా. జాగ్రత్త, నువ్వు నీ మంత్రులు బాధ్యత తీసుకొని ఇదే రకంగా రాజీనామా చేసే దమ్ము ధైర్యం నీకున్నదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు చేసేటువంటి అవినీతి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు చేసే ప్రతి అరాచకం మా దగ్గర ఉన్నది, నువ్వు చేసే ప్రతి అవినీతి మేము గమనిస్తా ఉన్నాం, నువ్వు చేసే ప్రతి కరప్షన్ మేము గమనిస్తా ఉన్నాం, ప్రతి కుంభకోణం మా దృష్టిలో ఉన్నది. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసే ప్రతి అవినీతి ఖచ్చితంగా బయటకు తీస్తాం, వాటి మీద ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా పోరాటాలు తీసుకొస్తాం. రేపు నువ్వు కూడా ఇదే రకంగా బాధ్యత వహించాల్సి వస్తుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా కేటీఆర్, గతంలో నువ్వు 9.5 సంవత్సరాల నీ అవినీతి పాలనలో నువ్వు సంపాదించిన సొమ్ము ఈ రోజు నీ మిత్రుడు కేసీఆర్ ని కాపాడుతుండొచ్చు. ఈ రోజు నీ మిత్రుడికి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి మధ్యలో చీకటి ఒప్పందం ఉండొచ్చు. నిన్ను